అని నిన్ను చేరువారలను నీ సన్నిధిని చేర్చి నీవే కదా దిక్కు మాకు అని నిన్ను చేరువారలను నీ సన్నిధిని చేర్చి ప్రేమించి దీవించి శుభములను చేకూర్చి ప్రేమించి దీవించి శుభములను చేకూర్చి ఆపదలు తొలగించి వ్యాధులు నివారించి సర్వము నీవై కనురెప్పగా మమ్ము నిరతము రక్షించు సర్వము నీవై కనురెప్పగా మమ్ము నిరతము రక్షించు సనాతన ధర్మమూర్తి ఆనంద వనవాసి శ్రీ కందుకూరు వంశాంబుధి చంద్రమా శ్రీ కందుకూరు వంశాంబుధి చంద్రమా పురుషోత్తమా శివా శ్రీ శివానంద సద్గురు నమస్తే 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 నమః ताययो श्रीपतितां समीयु कदाचिदप्यासु दरिद्रवर्या मुखाश्च वाचस्पतितां हिताभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम् नालीकनिकासपदाहृताभ्यां नानाविमोहादिनिवारिकाभ्यां नमज्जनाभीष्टततिप्रदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम् नृपालिमौले व्रजरत्नकान्ते सरिद्विराजद्यशकन्यकाभ्यां नृपत्वदाभ्यां नतलोकपन्ते नमो नमः श्रीगुरुपादुकाभ्याम् पापान्धकारार्कपरम्पराभ्यां तापत्रयाहीन्द्रखगेश्वराभ्यां जाड्याब्धिसंशोषणवाडवाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम् समाधिषट्कप्रदवैभवाभ्यां समाधिदानव्रतदीक्षिताभ्यां प्रमाधवाङ्घ्रिस्थिरभक्तिदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम् ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ శివానందాయతే నమ. పూజ్య గురుదేవులు శ్రీ 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 కందుకూరి శివానందమూర్తి గురుదేవుల పాదుకలకు పాద నమస్కారాలు చేస్తూ ఈరోజు 23 ఆగస్టు 2024 రోజున పరమ పవిత్రమైన శ్రావణ మాసం శుక్రవారం రేవతి నక్షత్రయుక్తంగా ఈరోజు దాదాపు 350 మంది మహిళలతో సమిష్టి శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరిగింది. ఇది మన వరంగల్లోని సప్తధామంలో
ములుగు రోడ్డులోని సప్తధామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ విషయంగా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. పూజ్య గురుదేవులు నమ్మకం, విశ్వాసం అనే మాట మీద మనందరికీ తెలిసిందే. ఊళ్ళో వానలు లేకపోవడం వల్ల అందరూ శివుడికి అభిషేకం శ్రావణ సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయడానికి, ఘటాభిషేకం చేయడానికి అందరూ ఒక బిందె నీళ్లు పట్టుకొని వెళ్ళి ఒక పాప మాత్రం ఒక గొడుగు పట్టుకొని వెళ్ళింది. ఆ పాప మాత్రం ఒక్కటే తడవకుండా వచ్చింది. అందరూ కూడా తడిసి వచ్చారు. ఎందుకు అని గురువుగారు విశ్లేషించింది ఏంటంటే, ఇప్పుడు ఘటాభిషేకం చేస్తే ఇప్పుడే వాన పడుతుందా అని అనుకొని అందరూ గొడుగులు పట్టుకెళ్ళలేదు. గొడుగు పట్టుకెళ్ళిన పాపను చూసి నవ్విన వాళ్ళందరూ ఆమె మాత్రమే తడవకుండా రావడానికి కారణం ఆమెకున్న విశ్వాసాన్ని నిజం చేయడానికి భగవంతుడు ఆ రోజు వర్షం కురిసేలాగా చేశారని పూజ్య గురుదేవులు సెలవిచ్చారు. అంటే సమిష్టిగా ఇంట్లో ఒక్కలం చేసుకునే వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు పూర్తి ధ్యానం, మనసు లగ్నం అయినా, భక్తి శ్రద్ధ పెట్టిన విశ్వాసం అనే ఒక కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిది కనెక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళు అనుకున్న ప్రయోజనం రావచ్చు, రాకపోవచ్చు. దానికి నలుగురితో కలిసి ఈ పుణ్యక్షేత్రంలో ఇంతమందితో కలిసి అందరూ ఒక వేడుకగా దీన్ని చేసుకుంటూ ఉండడం వల్ల అందరూ కలిపి చేసి నమ్మకం గురువుగారి మీద, అమ్మవారి మీద, శ్రీ వరలక్ష్మి అమ్మవారి మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో, పూర్తి ధ్యానంతో లీనమైపోయి అందరూ ఒక్కొక్కళ్ళల్లో ఈరోజు నాకైతే మొత్తం 350 మంది లక్ష్మీ అమ్మవార్లు వాళ్ళ ప్లేట్లలో నాకు దర్శనం ఇచ్చారు. అలాగే అందరికీ కూడా బాగా సంతృప్తితో చాలా వేడుకగా జరిగింది కార్యక్రమం. దీని సారాంశం మన పూజ్య గురుదేవులు, అలాగే మనకు వేద మహర్షులు ఆది నుంచి మనకు చెప్తూ వచ్చింది ఏంటి అని అంటే, ఏ గ్రామంలో అయినా, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో, కాలనీలలో అందరూ కలిసి ఎలా అయితే గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నామో అదేవిధంగా ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే తరతమ భేదం లేకుండా, కులాలతో మతాలతో పని లేకుండా అందరినీ ఒక చోట చిన్న కమ్యూనిటీ హాల్లో కూర్చోబెట్టుకొని పూజ ఇంటి దగ్గర చేసుకోలేకపోయిన వాళ్ళందరినీ ఒక చోట చేర్చి చిన్న చిన్న సామాన్లన్నీ అందరికీ సమకూర్చి పక్కపక్కన కూర్చోబెట్టుకుని స్నానాదులు చేసుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో అన్ని ప్రాంతాల్లో అలా చేయడం వల్ల సనాతన సంప్రదాయం పునరుద్ధరింపబడమే కాకుండా ఆచార వ్యవహారాలలో తిరిగి పునరుజ్జీవం చేసి భారతదేశానికి ఉన్న విశేష ఖ్యాతిని గతంలో విదేశీ శక్తులు నాశనం చేసిన దాన్ని ఏకీకృతం చేయడానికి, అందరికీ భక్తి ప్రజ్వలన చేయడానికి, అలాగే కోరిన కోరికలు నెరవేరడానికి ప్రతి ఒక్కళ్ళకు కూడా మొత్తము ఆ దేవదేవుల పట్ల, అమ్మవారి పట్ల ఒక సంపూర్ణమైన భావన ఏర్పడి, మనసులో ప్రశాంతత, భక్తిభావం ఏర్పడి వాళ్ళు ముక్తి మోక్షము పొందడానికి ఇది హేతు అవుతుందని దీన్ని గురువుగారు గతంలో పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే, నాయన ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయండి, కానీ మీ శక్తి మేరకు కొంతమందితోనే చేసుకుంటూ రండి, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయమని చెప్పారు. ఆడపడుచులంతా హారతులతో ప్లేట్లో అన్ని పసుపు కుంకుమలు అన్నీ పట్టుకొని కూర్చొని చేస్తూ ఉంటే మా ఇల్లు ఎంత కళకళలాడుతుందో, ప్రాంగణం అంతా సుభిక్షంగా మారింది. దీనివల్ల కేవలం వరంగల్లు గురుగారి కుటుంబానికే కాకుండా యావత్ జీవకోటికి మనశ్శాంతితో, అలాగే తృప్తిగా కోరిన కోరికలు వచ్చి శాంతి పునరుజ్జీవింపబడుతుంది. అందరూ ఆరోగ్యంతో ఉంటారు. శ్రీ గురుభ్యో నమః. ఈ క్షేత్రంలో గురుగారు దాదాపు 40 సంవత్సరాలుగా, నాకు తెలిసి 40 సంవత్సరాలుగా రోజు రుద్రాభిషేకము, హోమాలు, తర్వాత పూజా కార్యక్రమాలు, కృష్ణాష్టమి, అన్ని పండుగలు మన సాంప్రదాయబద్ధంగా నిర్వర్తించి అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా గురువుగారు ఇక్కడ ఉండి నేర్పించారు మా అందరికీ. ఈ క్షేత్రాన్ని పచ్చతోరణం,
నిత్య కళ్యాణం పచ్చతోరణం చేయాలనే మా సంకల్పంతో ఈరోజు గురుగారు చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. ప్రతి మనిషికి నమస్కారం పెడితేనే అది ఈశ్వరుడికి చెందుతుంది అన్నారు గురుగారు. అటువంటి ఒక నమస్కారం పెడితేనే అది ఎంతో దానికి కూడా పుణ్యం వస్తుంది అన్నప్పుడు గురువుగారు ఇంత తపస్సు, ఇన్ని హోమాలు, ఇన్ని రుద్రాభిషేకాలు చేసిన భూమిలో ఇక్కడ ఎంతో పుణ్యభూమి, ఇది ఎంతో తపోభూమి. కాబట్టి ఇటువంటి క్షేత్రంలో వరంగల్లో ఉన్న నగరవాసులందరికీ కూడా ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సామూహికంగా నిర్వహిద్దామని రిజిస్టర్ చేసుకోమని 108 మందికి అవకాశం కల్పిద్దాము. స్థల ప్రభావం వల్ల స్థలం చిన్నగా ఉంది కాబట్టి హాల్లో అని రిజిస్ట్రేషన్ చేసుకోమని పిలుపునిస్తే దాదాపు 350 మంది ముత్తైదువులు ఈరోజు హాజరయ్యారు. అందరితోని కూడా ఇక్కడ క్షేత్రంలో గురుగారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు. మొదటిసారిగా దాదాపు 100 మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా గురుగారి గురించి చెప్పడం అయింది. గురువు ఎందుకు కావాలి మనకి, అది భగవంతుడు ఉన్న తర్వాత గురువు ఎందుకు అనేది కూడా, భగవంతుడు ఏది అడిగితే అది ఇస్తాడు. గురువు అలా కాదు, గురువు మనకి ఏది మంచిదో అది ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా గురువుగారి గురించి ప్రేయర్ చేసి అందరికీ కూడా భారతదేశంలో ఉన్న ఇప్పుడు హత్యాకాండలు అనుకోండి, మానవ భంగాలు కూడా అవుతున్నాయి, చిన్నపిల్లల మీద అత్యాచారం అవుతున్నది. ఇవన్నీ కూడా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. భారతదేశం సుభిక్షంగా ఉండాలని, సనాతన ధర్మం పునరుద్ధరణ కావాలని, సనాతన ధర్మంతోనే ఇవన్నీ కూడా, ఈ అల్లర్లన్నీ, ఈ హింసాకాండలన్నీ కూడా ఆగుతాయని మా యొక్క నమ్మకము. అదేవిధంగా ఈ క్షేత్రము వరంగల్ అంటే వరంగలే కాదు, ఇది యావత్ ప్రపంచానికి కూడా ఒక దిక్సూచిగా ఉండాలని, సాంప్రదాయంలో దిక్సూచిగా ఉండాలని, ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టాలని, మన పూర్వీకులు చేసిన సాంప్రదాయం నిలబెట్టాలని వీళ్ళందరినీ ఇన్వైట్ చేశాము. కుల మత రహితంగా అందరూ వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి అడిగారు, ఆ క్షేత్రంలో చేసుకుంటే మాకు ఇన్ని డబ్బులు అడుగుతారు, రిజిస్ట్రేషన్కి ఇంత డబ్బు ఇవ్వమని అడుగుతారు, మీకు ఇక్కడ ఏమి ఇవ్వాలని అడిగితే మేము ఏమి ఇవ్వనవసరం లేదు, భక్తి శ్రద్ధలతోని ఇంట్లో పూసిన పువ్వులు పండ్లు తీసుకురండి చాలు, మిగతా పూజా ద్రవ్యాలన్నీ మేమే ఇస్తామని చెప్పాము. అదేవిధంగా గురుగారి ఆజ్ఞ ప్రకారం అందరికితోని కూడా భక్తి శ్రద్ధలతో ఇంత వైభవంగా జరిగింది. జరిగిన వెంటనే అందరూ ఇళ్ళకి ఒక 1/2 అవర్ తర్వాత ఈ కుంభపోత వర్షం పడ్డది. ఇక్కడ ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, ఇళ్ళకి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అదే నిదర్శనము, అమ్మవారు కరుణించిందన్న నిదర్శనం అదే. కాబట్టి ఈ నమ్మకం మాకుంది. ఇప్పుడు గోపి అన్నయ్య కూడా చెప్పినట్టు, గొడుగు కథ చెప్పినట్టు గురుగారి మీద అంత నమ్మకం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమం చేసిన కర్మ ఫలితాన్నంతా కూడా ఈశ్వరుడు తీసుకోమని చెప్పి, ఆ ఫలితానికి మేము అడిగేది ఏంటంటే భారతదేశం సుభిక్షంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలని గురుగారు కోరుకోవడం అయింది.